మీరు సిద్ధాంతాలు వదిలివేస్తారు, సమాజం గురించి మాట్లాడతారు. ఇది బిజినెస్, ఇది సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న దరిద్రాన్ని గురించి ఏ రోజైనా శివాజీ మాట్లాడా? మాట్లాడకపోగా ఆయన నటించిన సినిమాల్లోనే చాలా సినిమాలు, అంటే లాంగ్ బ్యాక్ వెళ్ళి చూస్తే ఆయన స్టార్టింగ్ లో సినిమాలు చూస్తే చాలా దరిద్రమైన సినిమాల్లో నటించాడు. ఇవాళ ఈయన వచ్చేసేసి నేను ఒక 30 ఏళ్ళు ఇండస్ట్రీలో ఉన్నాను అని చెప్తున్నాడు. 30 ఏళ్ళు ఉన్నాడో ఎన్నేళ్ళు ఉన్నాడో అనవసరం. ఈవేళ వచ్చేసేసి ఆయన వీటి గురించి మాట్లాడితే అసలు ఇన్నాళ్ళు నువ్వు కళ్ళ గంతలు కట్టుకున్నావా అని కానీ సోషల్ మీడియాలో శివాజీకే మొత్తం మద్దతు ఉంది. నువ్వు కరెక్ట్ గా మాట్లాడావు, మా మనసులో ఉన్నది మాట్లాడావని. ఏమండి, చార్లెస్ శోభరాజుకు కూడా అభిమానులు ఉన్నారు. మరి ఎస్కోబార్ అని చెప్పి ఒక పెద్ద ఇంటర్నేషనల్ స్మగ్లర్ ఉన్నాడు, అతనికి కూడా అభిమానులు ఉన్నారు. కానీ దురదృష్టం అంటే ఆ అభిప్రాయం వేరు. ఇక్కడ ఏంటంటే మహిళలు ఈ విధంగా ఉంటే బెస్ట్ అనే అభిప్రాయంలో ఎక్కువ మంది రెస్పాండ్ అవుతున్నారు. ఇక్కడ శివాజీ గారికి వస్తున్న శివాజీ ఫ్యాన్స్ కాదు సార్, వీళ్ళంతా ఆ కాజ్ కోసం సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకు ఒకటి దొరికింది, శివాజీ గారి స్టేట్మెంట్ ని మనం సక్సెస్ చేయాలరా. శివాజీ గారి వీరాభిమానులు కాదు వీళ్ళేమి, ఆయన చెప్పిన మాటని ఖచ్చితంగా మనం సక్సెస్ చేయాలి. దీని వల్ల నా కూతురికి ఏదో రకంగా సూర్యకామణి గారు ఎవరో స్టేట్మెంట్ పెట్టారు, నా కూతురు పద్ధతిగా వేసుకోవడం మొదలెట్టింది శివాజీ గారు అన్నారు. ఇలా 4-5 పెట్టారు. బూత్ ఇంకొకటి లేదు అంటే ఎన్నాళ్ళు వీళ్ళకి పంచేంద్రియాలు పనిచేయలేదు, ఇప్పుడు పనిచేసినాయనా? సూర్యకామణి మాట్లాడడం పైన ఇన్నాళ్ళు ఆమె నిద్రపోయిందా? సూర్యకామణికి ఏమన్నా ఇప్పుడు 16 ఏళ్ళ పోనీ లోకం తెలియలేదు, ఇప్పుడే తెలిసింది నాకు అనుకోవడానికి ఏం మాట్లాడతారండి? ఒకటి చెప్తాను సార్ ఇక్కడ.